ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు జీవము గల దేవుని యందు నమ్మకముంచి ఆశీర్వదించబడండి. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేకుండా ఉన్నారా? విశ్వాసము లేకుండా దేవునికిష్టులైన వారు కాదని వాక్యము సెలవిస్తుంది. మీలో విశ్వాసము కలిగించేది మన ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. ఆవగింజంత విశ్వాసమున్నట్లయితే ఏమి జరుగుతుందో చూడండి. మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవెత్తబడి సముద్రములో పడవేయబడదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు శిష్యులతో చెప్పిన ప్రకారము అలాగున మీరు కూడా విశ్వాసము కలిగి జీవించండి. యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రిలారా, మీరు దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచండి. అప్పుడు మీ కార్యములన్నీ జయముగా మార్చబడతాయి. పరిశుద్ధ లేఖన భాగములో అబ్రహాము యొక్క విశ్వాసము ఎలాగు ఉన్నదో చూడండి. అతను దేవుని యొక్క మాటల మీద నమ్మకముంచి అలాగునే హత్తుకొన్నాడు. రోమా పత్రిక 4వ అధ్యాయములో మనము చదివినట్లయితే, ఈ హేతువు చేతనే ఈ వాగ్దానమును యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నటువంటి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలనని, కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమునదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన దేవుని వాక్యమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా, నేటికిని ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుడు గొప్పవాడు అని విశ్వసించండి. అప్పుడు ఈ నూతన దినమంతయు ఒక కష్టము లేకుండాను కొరతలు లేకుండాను దేవుడు మిమ్మను కాపాడబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చేత మీరు నడిపింపబడాలంటే మీకు విశ్వాసము ఎంతో అవసరమయ్యున్నది. మీరు ఆయనను నమ్మాలి. మీరు దేవుని వాక్యము చదవకుండా మీలో విశ్వాసము అభివృద్ధి చెందదు. విశ్వాసము ఎలాగున వస్తుందో చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్న వచనము ప్రకారము మీరు నిత్యము దేవుని వాక్యమును చదవాలి. నేను అనుదినము వాక్యము చదువుతున్నాను కాని నాలో విశ్వాసమే లేదు అని అనుకొనుచున్నారా? మీరు దేవుని వాక్యాన్ని ప్రతిదినము తప్పకుండా ధ్యానించినప్పుడు తప్పకుండా మీలో విశ్వాసము అభివృద్ధి పొందుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నేను అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు వారిని ఒక వచనం అడిగినప్పుడు అది ఎంతో తెలిసిన వచనముగా ఉండవచ్చును, కాని వారు చెప్పలేరు. ఎందుకంటే వాక్యము కొరతగా ఉన్నందువలననే
ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ విధముగా దేవుని వాక్యమును వెదుకుచున్నారు? అబ్రహామును చూడండి, వాక్యమును మాత్రమే హత్తుకొని దాని యందు మాత్రమే విశ్వాసముంచెను. తద్వారా మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నువ్వు ఆకాశము వైపు తెరిచూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునవునని చెప్పెను అన్న వచనము ప్రకారము అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానమును మాత్రమే హత్తుకున్నాడు. అలాగుననే అబ్రహామునకు జరిగింది. 100 సంవత్సరములంటే తాను నడవలేని స్థితిలో అబ్రహాము ఉండెను. సాధారణముగా ఈ లోకములో 100 సంవత్సరాలకు సంతానము కలుగుతుందా? ఆలోచించండి. అయితే అతడు దేవుని యొద్ద ఉంచిన విశ్వాసమును బట్టి అతనికి అలాగుననే జరిగినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మరి 2 సహోదరులు, మార్తా, మరియను 2 సహోదరులు మరియు లాజరు, ఈ ముగ్గురు కలిసి దేవుని మీద అత్యంత ప్రేమను కనపరిచారు. యేసు ప్రభు అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చి వారి ఇంటిలో నివాసము చేసేవాడు. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేనొంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అదే ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పెను అని వ్రాయబడి ఉన్నట్లుగా లేఖన భాగములో మనము చదవగలము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అయితే వారు ముగ్గురిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఉండెను. మార్త వంట పని చేసింది. మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే మనము వారికి ఏదో ఒక ప్రత్యేకమైనది చేయాలని ఆశ కలిగి ఉంటాం. అదే విధముగా యేసు క్రీస్తు తన ఇంటికి వచ్చాడని తెలుసుకొని విస్తారమైన పనులలో ఉండెను. కాని ఆమె ముఖ్యమైనది మర్చిపోయి తన సమయమంతటినీ వృధా చేసినది. దేవుని యొద్ద ఏమున్నది? ఆయన పాదముల చెంత కూర్చుని ఉండుట గొప్ప ఆశీర్వాదమని గుర్తించలేదు. సత్యమును గ్రహించే గ్రహింపు శక్తి ఆమెలో లేదు. దేవుని వాక్యము జీవమై ఉన్నది. దేవుని వాక్యము ఆత్మ యొక్క సంపూర్ణతయై ఉన్నది. దయచేసి కుటుంబాలలో దేవుని వాక్యమును గౌరవించండి. దానికి సమయమును కేటాయించండి. మీ పిల్లలకు కూడా దేవుని వాక్యాన్ని నేర్పించండి. మరియు వారి వయసుకు తగినట్లుగా నేర్పించండి. అప్పుడు ఆ వాక్యము వారి హృదయములో పదిలపరచబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా దేవుని వాక్యమును చదవండి. నాకు బలహీనముగా ఉన్నదని వాక్యము చదవకుండా ఉండకండి. ప్రతి దినము దేవుని వాక్యమును చదివినప్పుడు మీలో విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా మార్త వలె ఇంటి పనులలో ఉంటూ, మీ కార్యాలయము పనులలో ఉంటూ దేవుణ్ణి మర్చిపోకండి. దేవుని కొరకు ఏమి చేయాలి అని ఆలోచన కలిగి ఉండండి. దేవునితో సహవాసము కలిగి ఉంటూ దేవుని వాక్యమును ప్రతిదినము చదివినప్పుడు మీలో విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. దేవుని వాక్యము ద్వారా ప్రతిదినము మీరు దేవునితో మాట్లాడండి. ఆయనతో సహవాసము కలిగి ఉండండి. అప్పుడు మీలో విశ్వాసము కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు దేవుని వాక్యమునందు విశ్వాసముంచినట్లయితే ఆ విశ్వాసమునకు కావలసిన వాక్యమును, ప్రార్థనను విడవకుండా దేవుని పట్టుకున్నట్లయితే కుటుంబముగాను వ్యక్తిగతముగాను ఆశీర్వదింపబడతారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పరిస్థితి ఏమిటి? ప్రార్థించుటకు నేర్చుకోండి. అప్పుడు మీలో విశ్వాసము పెరుగుతుంది. అప్పుడు ఈ ఆశీర్వాదము మీ మీదికి వస్తుంది. ప్రభు మిమ్మును నీతిమంతులనుగా మారుస్తాడు. మీరు మొరపెట్టినప్పుడు దేవుడు మీ ప్రార్థన విని మీ ఉపద్రవములన్నిటి నుండి, అపవాది తంత్రముల నుండి మిమ్మల్ని విడిపించి
ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎంతటి సమస్యలలో ఉన్నను సరే దానిని దేవుని పాదాల చెంత ఉంచండి. ఒకవేళ మీరు అనుకొనవచ్చు, మాకున్న ఈ వ్యాధి నుండి స్వస్థత కలుగుతుందా, ఈ ఉద్యోగము మాకు దొరుకుతుందా, ఇంతకాలము మాకు సంతానము లేదు, ఇప్పుడైనా మాకు సంతానము కలుగుతుందా, మా అప్పులు తీరుతాయా, మాకు దేవుడు సొంత గృహమును అనుగ్రహిస్తాడా, నాకు వివాహము జరుగుతుందా అని మీరు సందేహించుచున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము విశ్వసించినట్లుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా సందేహించకుండా దేవునిని విశ్వాసముతో అడిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ విశ్వాసమును ఘనపరిచి మీ వ్యాధులను స్వస్థపరుస్తాడు. మీ కార్యములను సఫలము చేసి మిమ్మల్ని విస్తారముగా ఫలింపజేస్తాడు. కాబట్టి ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, మేము కూడా అబ్రహాము వలె నీ అందు విశ్వాసము కలిగి జీవించినట్లు మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయము. అయా, మేము వాక్యము విని విడిచిపెట్టకుండా దాని యందు విశ్వాసముంచినట్లు మాకు నీ కృపను అనుగ్రహించుము. తండ్రి, మార్త వలె మేము విస్తారమైన పనుల ద్వారా నిన్ను మర్చిపోయి ఉన్నట్లయితే దయతో మమ్మను క్షమించి మరియ వలె ఉత్తమమైన దానిని చేపట్టునట్లు నీ పాదముల చింత మేము వేచి ఉండునట్లు మాకు సహాయము చేయము. దేవ, మాలో ఆవగింజంత విశ్వాసమును మాకు అనుగ్రహించుము. మేమెల్లప్పుడూ నీలో విశ్వాసము కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము. కొండను పెకిలింపగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము. మరణించిన వారిని సైతము లేపిన దేవుడవని మేము నమ్ముచున్నాం. మా జీవితములో అద్భుతాలు చేయము. మాకున్న నమ్మకము ద్వారా ఇతరులు అద్భుతాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిపించుకొచ్చున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానము లేక విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. అయా, దినాన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. అయా, ప్రతి దినము క్రమము తప్పకుండా ఎంతో మంది బిడ్డలు ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ దినాన మీ పరిశుద్ధ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, దాన్ని అంగీకరించండి, దాన్ని వినండి. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విన్నపానికి మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.